ఇందు సంతకం తన భర్త సంతకం తెస్తే మీ పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ చేస్తాము అనేసరికి ఇక రేఖతో పాటు అందరూ కూడా ఆలోచనలో పడుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన తర్వాత అదే ఆలోచనలో ఉంటే ఇక రేఖ వాళ్ళ బావ అయితే మాత్రం రేఖ వాళ్ళ అన్నయ్య అయితే మాత్రం ఇలా అంటూ ఉంటాడు. ఏంటి మూడో ప్రపంచం వచ్చినట్టు మీరందరూ కూడా ఇంటికి వచ్చి నుంచి తెగ ఆలోచిస్తున్నారు అనేసి అడుగుతూ ఉంటాడు. దాంతో మరి కాదా ఏంటి, ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టు తన పెళ్ళి అయితే చాలు, ఆస్తి మన దీనికి వస్తుందని అనుకుంటే ముందు సం వేలిముద్రలు చెల్లవన్నాడు. పెళ్ళివైతే వేలిముద్రలు చెల్లుతాయని చెప్పారు. ఇప్పుడేమో పెళ్లి మ్యారేజ్ సర్టిఫికేట్ అంటున్నారు. తర్వాత తన భర్త సంతకం అంటున్నారు. అసలు మనకు ఆస్తి వస్తుందో లేదో నాకు అసలు అర్థమే కావటం లేదు. ఇంకా అది వెనక్కి వెళ్తూనే ఉంది తప్ప అసలు మనకు అర్థం కావటం లేదు అనేసి మాట్లాడుతూ ఉంటుంది. ఇందు అయితే మనకు పెడుతుంది కానీ ఇందు చేసుకున్న భర్త మనకు ఎందుకు సంతకాలు పెడతాడు అనేసి ఇక రేఖ వాళ్ళ వదిన మాట్లాడుతూ ఉంటుంది. రేఖ కూడా అలాగే ఆలోచిస్తూ ఉంటుంది. అవును, ఇందు అంటే మనం గుప్పెట్లో పెట్టుకున్నాం కానీ తన భర్తను మన గుప్పెట్లో ఎందుకు ఉంటాడు, వాడు మనం చెప్పినట్టు ఎందుకు ఆడుతాడు, సంతకం కూడా ఎందుకు పెడతాడు అనేసి రేఖ వల్ల ఆయన కూడా అంటూ ఉంటే పెడతాడు, ఖచ్చితంగా పెట్టి తీరుతాడు అనేసి అంటుంది. రేఖ అయితే ఎందుకు పెట్టి తీరుతాడంటే ఏదైనా వాడికి ఆశ ఉంటుంది, ఆ ఆశ చూపిస్తే మనం బుట్టలో మనం వేసుకుంటే ఇక వాడు ఖచ్చితంగా పెడతాడు అని. అంటే ఏంటి వాడిని బుట్టలో వేసుకునేది, వాడి డబ్బు కోసం ఇదంతా చేస్తున్నాడో లేకపోతే ఇంత ఆస్తిని ఎవడు కాదనుకుంటాడు చెప్పు, నీ సంతకం మనం చెప్పినట్టు ఎందుకు వింటాడు, ఇంత ఆస్తిని కాదనుకుని అంటే ఎందుకు వినేలా మనం చేస్తాను, మన బుట్టలో వేసుకుందాము అని. అంటే ఏంటి ఆడంత పిచ్చివాడిలా కనిపిస్తున్నాడా, ముందు హిందూని కిడ్నాప్ చేశాడు, తర్వాత పెళ్ళి అంటూ వచ్చాడు, ఇప్పుడు మధ్యలో ప్రేమ గేమ్ అని మధ్యలో ఏదో అన్నారు, అయినా ఇదంతా వాడు ఎందుకు చేస్తాడు, ఇంత ఆస్తిని ఎవడైనా కాదంటారా అనేసి రేఖ వాళ్ళ వదిన అడుగుతూ ఉంటుంది. ఎందుకు కాదంటాడు, వాడు అసలు ఆస్తి కోసమే వచ్చాడు, లేదంటే డబ్బు మీద పని వచ్చాడు, వాడి ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. అంటే ఏంటి వాడి ఉద్దేశం తెలుసుకోవాలా, అసలు అది జరిగే పనేనా, అది అసలు ఏం మాట్లాడుతున్నావు, నువ్వేం తెలుసా అంటే ఖచ్చితంగా తెలిసి తీరుకోవాలి, లేదంటే మన ఆస్తి మనకి అసలు చేతికి దక్కదు, వాడు ఎందుకు ఇంటికి వచ్చాడు, ఏ ప్లాన్ మీద వచ్చాడో అంటే అదేంటి వాడు ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్నాడు కదా అనేసి రేఖ వాళ్ళు వదిన అంటే లేదు, వాడు ఖచ్చితంగా అయితే ప్రేమించి పెళ్లి చేసుకోలేదు, ఏ ఉద్దేశంతో వచ్చాడో మనమైతే తెలుసుకోవాలి అనడంతో ఇక అందరూ కూడా ఆలోచనలు పడుతూ ఉంటారు.